చాలా వరకు ప్రతి ఒక్క బిల్డర్ వచ్చేసి 20 ఏకర్స్ ప్రాజెక్టు 30 ఏకర్స్ ప్రాజెక్టు చేస్తూ ఉంటారు. కాకపోతే ప్రతి ఒక్కరూ మా ఎలివేషన్స్ 5 టవర్స్ ఉన్నాయి, సో మాది వచ్చేసి ఒక 40 ఫ్లోర్స్ ఉంటుంది, 20 ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ టవరు, సో మాది చాలా పెద్ద ప్రాజెక్టు అని ఫీల్ అవుతుంటారు. సార్ మాది 100+ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, సో మాది చాలా పెద్ద ప్రాజెక్టు అని చెప్పి బ్రోచర్ చేయమని వస్తుంటారు. ఈడ ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఏజెన్సీ బ్రోచరు డిజైన్ చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేయడం, ఒక స్టోరీ టెల్లింగ్ చెప్పడం, ఇవన్నీ చాలా వరకు మిస్ మ్యాచ్ చేస్తూ ఉంటాయి. జస్ట్ డిజైన్ వర్క్ డిజైన్ చేసి ఏవో సమ్ ఎలిమెంట్స్ వాడేసి అలా ప్యాటర్న్స్ పెట్టేసి అలా బ్రోచర్ డిజైన్ చేస్తూ ఉంటాయి. కానీ దానివల్ల సేల్స్ మార్కెట్లో మీ బ్రోచర్ వాల్యూ హైలో ఉంటుందని అనుకుంటున్నారా? లేదు. అప్పుడు హైలో ఉన్నట్టయితే ఒక కాంపిటీటర్ ప్రాజెక్టు ఒక పెద్ద బిల్డర్కి ఒక స్మాల్ బిల్డర్కి వేరియేషన్ ఎలా తెలుస్తుంది? ఒక బిగ్ బిల్డరు ఎప్పుడు ఏ స్టేజ్కి వెళ్తారు తెలుసా? ఇవన్నీ తెలుసుకున్నప్పుడు. అంటే ఒక బ్రోచర్ డిజైన్ చేసి మనము ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం, దానికి ఎంత మాత్రం ఎఫెక్ట్ కావాలి, ఆ బ్రోచర్కి ఏమేమి యూటిలైజ్ చేయాలి, అవన్నీ ఒక యాడ్ ఏజెన్సీతో డిస్కషన్ చేసినప్పుడు, అవన్నీ చేసిన వెంటనే అప్పుడే అన్నిటికీ యాడ్ చేసినప్పుడే ఆ బ్రోచర్ ఒక వాల్యూ పెరుగుతుంది, అతను మార్కెట్లో కూడా అంత స్ట్రాంగ్గా నిలబడగలడు. అంటే ఒక బ్రోచర్కి ఒక స్టోరీ టెల్లింగ్ అనేది మెయిన్ సబ్జెక్టు, బిల్డింగ్స్ ఎలివేషన్స్ కాదు. నువ్వు 30 ఏకర్స్ 40 ఏకర్స్ లేదా 6 టవర్స్ లేదా 7 టవర్స్, దానికి ఒక 30 ఫ్లోర్స్ ఉన్నని 40 ఫ్లోర్స్ ఉన్నని, అది కాదు మ్యాటర్. అక్కడ మనము ఆ ఎలివేషన్కి ఆ ప్రాజెక్ట్కి స్టోరీ కానీ మనం ఎంచుకునే ఒక స్టోరీ టెల్లింగ్ రెలవెంటెడ్ ఎలిమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ నువ్వు ఆర్ట్ లైన్తో ప్లాన్ చేస్తావా, లేకపోతే ఆ బ్రోచర్కి ఆ స్టోరీకి ఏ ఇమేజెస్ పెడితే బాగుంటుంది అది అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ తయారు చేసేదే ఒక క్రియేషన్ జోన్. వెంటనే మీరు మీ బ్రాండ్ గ్రోత్ని మీ మార్కెట్లో స్ట్రాంగ్గా ఉంచుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి క్రియేషన్ జోన్.